హే గాయ్స్, ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాను చూస్తున్నారు. మా చెరువులో అయితే ఈ రోజు రొయ్యలు పడుతున్నారు. సో చూడడానికి అయితే నేను కూడా వచ్చేసాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఏలూరు నుంచి మా రొయ్యల చెరువు అయితే 22 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మాకు వెళ్ళడానికి 45 మినిట్స్ నుంచి 1 అవర్ టైం అయితే పడుతుంది. ఎందుకంటే అక్కడ నుంచి రోడ్ సరిగ్గా ఉండదు. మేము వచ్చేసరికి అయితే వల వేసే వాళ్ళు వచ్చేసారు. ఆ వల చిన్నగా ఉంటుంది. 2-3 వలలు కలిపి కట్టి రొయ్యలు అయితే లాగుతారు. సో వాళ్ళైతే ఆ పని చేస్తున్నారు. కొంతమంది కూర్చొని టిఫిన్స్ అయితే చేస్తున్నారు. ఇవి ఫ్యాన్ సెట్స్ అంటారు. ఇవి రొయ్యల చెరువులో కంపల్సరీ ఉంటాయి. రొయ్యలకి ఆక్సిజన్ టైపు ఇవే వర్క్ అవుతాయి అనమాట. ప్రతి రొయ్యల చెరువులో మీరు చూస్తారు. ఈ పక్కన చూసారు, ఇదంతా చేపల చెరువు. ఒక్క ఫ్యాన్ సెట్ కూడా కనిపించదు మీకు. ఇది చేపల చెరువు కాబట్టి వాళ్ళు పెట్టలేదు. కొంతమంది కొన్ని చేపలకి అయితే పెడతారు. ఫస్ట్ అయితే ఫ్యాన్ సెట్స్ ఆఫ్ చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళు చెరువులోకి దిగుతారు. ఈ ఫ్యాన్ సెట్స్ పక్కకు పెడతారు. ఎందుకంటే వల లాగేటప్పుడు అవి అడ్డు ఉండకుండా కొంచెం పక్కకు లాగుతారు. గట్టు పైన పెట్టారు, చెరువులోనే ఉంచుతారు, పక్కకు లాగుతారు. ఇక్కడ వల వేస్తున్నారు చూసారా, ఆ చెరువు మొత్తం నుంచి రొయ్యలన్నీ లాక్కొచ్చి ఈ వలలోనే పెడతారు. ఆ లాస్ట్ నుంచి మొత్తం తీసుకొస్తారు. రొయ్యలు మొత్తం వేరే వలలో తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఒకటి నెట్లా ఉంటుంది. ఇంకా రొయ్యల్ని కొంచెం కొంచెం తీసి అందులో వేసి బయటికి తీసి వెయిట్ వేస్తారు అనమాట. ఇక్కడ నుంచే వేస్తారు ఆ వెయిట్ అంతా. యాక్చువల్గా చెరువు ఇంకా లోతు ఉంటుంది. బట్ పట్టే ముందు వాళ్ళు కిందకి దిగాలని చెప్పి కొంచెం వాటర్ అయితే బయటికి తీసేస్తారు. ఆ తర్వాత రోజు నుంచి పడతారు. మేము మార్నింగ్ 7:30కి అయితే స్టార్ట్ చేసాం. టోటల్ మొత్తం అయిపోవడానికి అయితే 4:30 అయ్యింది. మొత్తం ఏమేమి చేశారు అనేది ప్రతి స్టెప్ అయితే మీకు వీడియోలో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. రొయ్యల చెరువులు తెగ సంపాదించేస్తారు అనుకుంటాం, కానీ దాని వెనక చాలా కష్టం ఉందండి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు పెట్టే డబ్బంతా ఈ నీటిలోనే పోస్తారు. అందులో ఆ రొయ్య ఎలా ఉందో తెలియదు. ఒకవేళ చేప వేసేవాళ్ళంటే ఆ చేప ఎలా ఉంటుందో తెలియదు. అనుకున్నంత ఈజీ అయితే కాదు. నైట్ టైమ్స్ ఏమన్నా అయ్యిందేమో చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు 12కి అయితే 12కి, నైట్ 1 అయితే 1కి వచ్చి చూసుకుంటూ ఉండాలి చెరువుని. ఈ క్రాప్ చేతికొచ్చే వరకు ఆ వేసిన రైతు ఖచ్చితంగా టెన్షన్ పడుతూనే ఉంటారు. ఎప్పుడు చెరువు దగ్గర నుంచి ఎవరైనా కాల్ చేస్తే ఏ విషయం చెప్తారా అని అంత టెన్షన్లో ఉంటారు. ప్రజెంట్ యూఎస్ ఎక్స్పోర్ట్ కూడా ఆగిపోయింది. ప్రజెంట్ రేట్ కూడా అంతగా లేదు. మనం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో. గవర్నమెంట్ కూడా ఈ రైతులకి ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళు పడ్డ కష్టానికి. మనం వేసేటప్పుడు ఒక రేట్ ఉంటే పట్టేటప్పుడు ఒక రేట్ ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుంది, ఎలా చేంజ్ అవుతుంది మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది చెరువు లాస్ట్ అనమాట. ఇంక ఈ లాస్ట్కి వచ్చి వల లాగుతూ వెళ్తారు. కింద నుంచి కాలుతో ఈ లోపల ఉన్న వాళ్ళు లాగుతూ ఉంటారు. పైన అటు 4 మెంబర్స్ ఇటు 4 మెంబర్స్ అయితే లాగుతున్నారు చూసారా, అలా లాగుతూ ఉంటారు. అలా స్లోగా అయితే ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది కనిపించేంత ఈజీ కాదండి. వాళ్ళు పైన నెట్ కరెక్ట్గా చూసుకోవాలి అండ్ కింద కాలుతో కూడా నెట్ లాగుతూ ఉంటారంట. అలా స్లోగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళు వాటర్ చూసారా, నెక్ వరకు వచ్చాయి. వీళ్ళ కష్టం కూడా చిన్నది కాదు. కొన్ని ప్లేసెస్లో అయితే చెరువు లోతుంటుంది. ఆ టైంలో అయితే ఫేస్ పైన కూడా వాటర్ వస్తాయి. వాళ్ళు అలానే పైకి స్విమ్ చేసుకుంటూ కాళ్ళతో అయితే అలా లాగుతూ ఉంటారు. కొంతమందికి పాపం వాటర్ నోట్లోకి వెళ్ళిపోతుంది. అయినా సరే అలా ఊస్తూనే లాగుతూ ఉన్నారు. ఇవి అయినా మంచి వాటర్ కూడా కాదు కదా, ఇందులో కెమికల్స్ కూడా కలుపుతాం మనం రొయ్యకి. ఇక్కడైతే అవి లాగుతున్నారు కదా, సో రొయ్యలు ఇటు రావాలి అని మేత అయితే వేస్తున్నారు. మేత వేస్తే వల్ల లాగేటప్పుడు ఆ రొయ్యలు ఇటు వస్తూ ఉంటాయని చెప్పి అలా మేత వేస్తూ ఉంటారు. ఇదే మన చెరువులో రొయ్యల్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన వ్యాన్. ఫుల్గా ఐస్తో అయితే బాక్సెస్ ఉంటాయి. మనం ఎన్ని టన్స్ అని చెప్తామో దానికి సంబంధించి అన్ని బాక్సెస్ అయితే తెచ్చుకుంటారు. వాళ్ళు ఆ బాక్సెస్ అన్ని బయట పెట్టుకొని సెట్ చేసుకుంటున్నారు. ఈ లోపల వీళ్ళు లాక్కుంటూ అయితే వచ్చేసారు. అటువైపు ఉన్న వాళ్ళు కంప్లీట్ ఇటు తిరిగి ఇక్కడ వరకు రావాలి. ఇప్పుడు ఆ కిందున్న వాళ్ళంతా బయటికైతే లాగేస్తారు. వాళ్ళు కంప్లీట్గా వచ్చింది కదా, ఈ వెనకున్నది కూడా ఇలా ముందుకు లాక్కొని వచ్చి ఆ కర్రల దగ్గర అయితే కట్టుకుంటారు వాళ్ళంతా. నెక్స్ట్ టైం సీట్ తీసుకొచ్చినప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామో, ఎంత పడుతుంది అండ్ అవి ఎలా ప్యాక్ చేస్తారు, చెరువులో ఎలా వేస్తారు అనేది కూడా మీకు క్లియర్గా వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను. ఈ లాస్ట్ వేషన్ వల అంతా బయటికి తీసేసి ఈ ఫస్ట్లో పెట్టారు కదా వల, దానిలోకి అయితే రొయ్యలు వచ్చేటట్టు చేస్తారు. అలా వచ్చిన తర్వాత పైకి అలా కర్రలతో కట్టేస్తారు. అలా ఒక్కొక్క ప్లేస్లో ఇలా చిన్న పాండ్లా చేసుకొని దానిలో నుంచి ఆ ట్రే నుంచి అలా రొయ్యలు అయితే బయటికి తీసి అక్కడ నెట్లో అయితే వేస్తారు. ఒక నెట్లా ఉంటుంది, దాన్ని అలా బయటికి అయితే తీసుకొని వెళ్తారు. యాక్చువల్గా ఇటు వేసిన వల్ల ఆ లాస్ట్లో వేయాలి, అటు కనిపిస్తుంది కదా అటు. బట్ అక్కడ లోతు ఎక్కువ ఉందంట చెరువు, అందుకే ఇంకా అటు వేయకుండా ఇటైతే వేశారు.
అది కంప్లీట్‌గా ఆరెంజ్ బాక్సెస్ అంతా ఫిల్ చేసిన తర్వాత 32 కేజెస్ వెయిట్ చూస్తారు. వాళ్ళకి 32.50 గానీ, 80 అలా వెయిట్ ఎయ్యాలి. ఎగ్జాక్ట్ 32 వేయకూడదు. ఇది ఎండ అయితే మామూలుగా లేదు. ఇప్పుడే ఇలా ఉంది. మళ్ళీ ఆ వల ఏశారు కదా! ఆ మళ్ళీ మొత్తం చెరువంతా వల ఇంకో 3 టైమ్స్ ఏస్తారు. అలా 4 టైమ్స్ వలేస్తారు. మా చెరువులో రొయ్య చూడండి నేనే చేత్తో పట్టుకున్నాను. అవి కదులుతున్నాయి అవి. అవి కదిలి అలా బాక్స్‌లో నుంచి బయటకొస్తుంటే మళ్ళీ వేరడం, మళ్ళీ అందులో ఎయడం అదే పనయిపోయింది వాళ్ళందరికీ. యాక్చువల్‌గా రొయ్యని ఇంకా పెద్దగా పెంచాలి. బట్ మా రొయ్యకి వైరస్ వచ్చింది. అంటే వైట్ కట్ అంటే ఫుడ్ తినదు. అది ఎలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు పట్టేయాలి రొయ్య. అందుకే పట్టేస్తున్నాం మేము. లేదంటే ఇంకా వెయిట్ వచ్చేంత వరకు ఉంచుతాము. ఇక్కడ వెయిట్ చూస్తున్నారు వాళ్ళు. వెయిట్ చూసి ఆ యెల్లో బాక్స్‌లో వేసుకొని ఐస్ ఏసుకుంటారు. ఇక్కడున్న వాళ్ళు ప్యాక్ చేసేవాళ్ళు. వీళ్ళని ఆ రొయ్యలు తీసుకెళ్ళే వాళ్ళే తెచ్చుకుంటారు. వాళ్ళని మనం తెచ్చుకోవాలి. వాళ్ళక్కడ ప్యాక్ చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళేమో వెయిట్ చెక్ చేసుకుంటున్నారు. రొయ్య వెయిట్ ఎంత అని చెప్పి. 40 డిగ్రీస్ ఉంది ఎండ. మామూలుగా లేదు. ఇంత ఎండలో వాళ్ళు ఆ వాటర్‌లో ఎలా ఉంటున్నారో గానీ చాలా గ్రేట్ అని చెప్పాలి. బయట అయితే మేము అస్సలు ఉండలేకపోయాం ఆ ఎండకి. ఇది గైస్ ఫైనల్‌గా రొయ్యలైతే ఇలా పడతారు. నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా ఎక్సైట్‌మెంట్‌తో వెళ్ళాను. అంత ఎండలో అయితే మామూలుగా లేదు. ఫుల్ సూర్యుడు నా నెత్తి మీదే ఉన్నాడు. స్ట్రా పెట్టుకొని తాగేసాడు. మధ్య మధ్యలో మనకి ఇలాంటి అనుకోని అతిథులు వస్తూ ఉంటారు. అవన్నీ తీసి మనం పక్కన పెట్టేస్తాము. మొత్తం 4 మెంబర్స్ వచ్చారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.